ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యే కృతం వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార వికారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనా భవతు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. గోపాల కృష్ణ భగవానికి, సద్గురు మహారాజుకి, జగదంబ మాతాకి, హర నమ పార్వతీపతే, హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమత్ శంకరాచార్య విరచితం ప్రబోధ సుధాకరం. ఇందులో ఇంతవరకు దేహనింద ప్రకరణం అయింది. ఇక ఈరోజు నుంచి విషయనింద ప్రకరణం. మానవునకు ఈ ప్రకరణాలు దేనికోసం? మన కరణాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడానికి ఈ ప్రకరణాలు. అర్థమైంది కదా? కరణాలంటే కరణంలో అక్కడ జమాబందీ లెక్కలు కూడా కరణం అంటారు. ఇక్కడ కరణం అంటే ఇంద్రియాలు. మన ఇంద్రియాలు మనం స్వాధీనం చేసుకోవడానికి ఈ ప్రకరణాలు అన్నమాట. అందుచేత ఇటువంటి ఇంతవరకు మనకి చెప్పుకొచ్చారు. ఇంతకుముందు చెప్పినది దేహనింద ప్రకరణం. ఇక ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అవి ఇంటిలోను పోరు ఇంతింతగాదయ విశ్వదాభిరామ వినరవేమ. ఇక అవన్నీ శంకరాచార్యులు చక్కగా ఈ విషయనింద ప్రకరణంలో విడదీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏది పట్టినా కాస్త ఈ స్వాత్మాభిమానం అంటే శరీరం మీద పోయి ఆత్మాభిమానం ఎలా వస్తుందా అని ప్రయత్నానికి వారి యొక్క ఆశయం. అందుచేత 29వ శ్లోకం. మూఢమతే
మూఢ కురుతే విషయజ కర్దమా సమ్మార్జనం మిథ్యా దురదృష్టవృష్టివిరసః దేహో గేహం పతత్యేవ. మూఢః కురుతే విషయజ కర్దమ సమ్మార్జనం మిథ్యా దురదృష్ట వృష్టివిరసః దేహ గేహం పతతి ఏవ పతత్యేవ. ఈ మూఢ వచ్చినప్పుడల్లా మనం ఏమనుకోవాలి? వివేకం లేనటువంటి వాడు అజ్ఞాని అని అనుకోవాలి, అంతే. ఇంకందులో ఇంకేమీ విశేషం లేదు. ఏమిటి మాటికి మూఢ ఎంత మేము వింటున్నా మాకే మూఢ అన్నట్టుందే ఆచార్యవారు. అంటే ఏమిటంటే పండిన చెట్టుకే కాసిన చెట్టుకే దెబ్బలు, కాయని చెట్టుకి ఏమి దెబ్బలు, అర్థమైంది కదా. చెట్టు కాసిందంటే దానికే కొడతాడనమాట, రాలని కాయలు కానీ పండ్లు కానీ. ఇక కాయల చెట్టు మీద ఏ దెబ్బలు ఉంటాయా? ప్రయత్నం చేస్తున్నటువంటి మన మీదే ఈ దెబ్బలన్నీ. ఎందుకు? ఏ దెబ్బ తగిలి వీడు తత్వం పొందుతాడో అని ఆశ, అదే అనమాట. ఏ దెబ్బ తగిలి ఈ దెబ్బను వదిలి ఆ తత్వాన్ని పొందుతాడో అన్నటువంటిది. ఈ ప్రకారముగా మూఢ ఏదైనా వివేకం లేనటువంటి వాడని అజ్ఞాని. ఏమిటి? విషయజ కర్దమా సమ్మార్జనం. చెబుతూ ఉన్నారు ఇక్కడ. విషయజ విషయాత్ అంట్లేక విషయేభ్య జాయితే ఇది విషయజ. ఏకవచనం తీసుకుంటే విషయాత్ విషయము నుండి పుట్టినటువంటిది. విషయేభ్య విషయాలు ఎక్కువ కాబట్టి బహువచనం తీసుకుంటే మనకి విషయాలు. విషయాలు వచ్చినప్పుడల్లా గుర్తేమి రావాలి? శబ్దస్పర్శ రూప రసగంధాలు. నీకే ఎక్కడిపోకూడదు. వీటి నుంచి వచ్చినటువంటి శాఖోపశాఖలే కానీ మూలం ఏమిటంటే ఇవే అనమాట. మూలాలు ఏమిటి? శబ్దస్పర్శ రూప రసగంధాదులు మూలం. ఇక మూలం ఒక చెట్టు ఒక బీజం వేసిందంటే ఎన్నో కొమ్మలు పడుతుంది, ఎన్నో కాయలు కాస్తుంది, ఎన్నో పుష్పాలు పడుతూ ఉంటుంది, ఎన్నో ఆకులు ఇస్తుంటుంది, ఎన్నో కట్టెలు ఇస్తూనే ఉంటుంది. అలాగా ఒక మామిడి చెట్టుకి ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉంటాయి, ఇంకొకటి ఉండదు. అలాగే ఒక శబ్దం అనే చెట్టుకి రకరకాలైనటువంటి శాఖోపశాఖలుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడి నుంచి స్వర్గలోకి వెళ్ళిన దాకా దానికి అన్ని శాఖలే. అందుచేత ఒక స్పర్శమైన చెట్టు ఉన్నదంటే దానికి శాఖోపశాఖలే. పనస చెట్టుకి పనసకాయలే, మామిడి చెట్టుకి మామిడికాయలే, నిమ్మ చెట్టుకి నిమ్మకాయలే, ఈ యాపిల్ చెట్టుకి యాపిల్ కాయలే. అలాగా ఇవన్నీ అదే ఒకటే కాయ కాసిందనుకో ఇంకేం పోయింది అంటాం, ఎప్పుడు తినడానికి ఉండదు. అర్థమైంది కదా. అలాగా ఇవి కూడా శాఖోపశాఖలుగా విషయేభ్య జాయితే ఇది జహ. అది అనమాట. జహ జాయితే ఇది జహ, నజాయితే ఇది అజహ. అర్థమైందా? పుడితే జహ, పుట్టకపోతే అజహ. జాయితే ఇది జన్మ. ఏది జన్మ ఏముంటుంది? జన్మ. జాయితే ఇది జన్మ, జాయితే ఇది జహ, నజాయితే ఇది అజహ. అలాగా విషయేభ్య జాయితే ఇది విషయజ. విషయజ విషయముల నుంచి పుట్టినటువంటి కర్దమా. కర్దమ అంటే బురద, అది అన్నమాట. మనకి బురద ఉంటుంది కదా, అది బురద అన్నమాట. బురద ఏమిటి? సమ్మార్జనం. మార్జనం, వీడికి చక్కగా మార్జనం చేయాలంటారు. అర్థమైంది కదా. అది మార్జనం అంటే ఏంటి? ప్రోత్సాహనం, బాగా జల్లడం అనమాట. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపివా ఈశ్వరేత్ పుండరీకాక్షస్వాహ్యాభ్యంతర శుచిని పుండరీ నీళ్ళు చల్లుకొని ఇది మార్జనం. అలాగని ఈ బురదతో ఏంటి? సమ్మార్జనం. సమ్యక్ మార్జనం
సమ్మార్జనం. చక్కగా మరి దీనితో ఇతను ఏమిటంటే అంతా మార్జనం చేసుకుంటారు. చక్కగా ఎలాగంటే ఒక మట్టితో కట్టినటువంటి గోడకి దాని పూత ఎలాగైతే మట్టితో రాస్తూ ఉంటుంటారో అదైనా, లేదా పేడతో రాస్తూ ఉంటుంటారో, అంతేగాని మట్టితో పెట్టిన గోడకి ఇంకేం రాస్తారు? బంగారం రాస్తారా? పాడ అర్థమైంది కదా. మట్టితో పెట్టిన గోడకి దానికి అదే మట్టే మార్జనం. దాని చుట్టూ పూత రాయాలి. పూత రాకపోతే ఎలా గోడ కట్టాడు అనుకోండి, మనకి గోడ కడతాడు మట్టితో, అలా చూస్తే కనుక చూస్తే అందంగా ఉండదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇవన్నీ పైన పోతేసి చక్కగా అవి వార్నేసి మనం అన్ని రంగులు వేసించేది కనబడుతుంది. అదే కట్టేసి ఏమి రాయకుండా ఇటుకలు కనబడినట్టు పెట్టాము కూడా మనం, ఇక చూసేవాడు అది చూసేవాడు సుందరమో పోడా. అర్థమైంది కదా. అదేం పోడు కనబడుతుందా? అందుకే పూర్వం కూడా ఏం చేశారు, ఇప్పుడంటే ఇవన్నీ వచ్చి అప్పుడు ఏముంటుందా, మట్టితోనే గోడలు కట్టుకునేవాళ్ళు, దానితోనే మళ్ళీ మట్టితోనే పోతానమాట. ఇక దాని మీద మనం ఏం చేస్తాము, అందిదాకా మనకు శుభ్రంగా ఉండాలని అది పేడ తెచ్చి అది పూత పెడుతూ ఉంటుంటాం. అర్థమైందా? ఇది ఆ విధంగా ఈ శరీరానికి ఏం పూత? విషయముల వలన పుట్టిన బురదని చక్కగా పూస్తాడనమాట. అర్థమైంది కదా. ఈ పూత అనమాట. ఆ గోడకి ఆ పూత, ఈ శరీరం అనే గోడకి ఈ పూత, అది చెప్తున్నారు ఆచార్యులు. కాబట్టి ఈ ప్రకారముగా ఇది ఏం చేస్తున్నట్టు ఈ పూత? మిథ్యాకురుతే. ఈ పూత ఏమిటి? వ్యర్థంగా రాసుకోవడమే. అర్థమైంది కదా. ఇంక ఇదే పూత పెట్టుకోవడం దేనికి? వ్యర్థంగా రాసుకోవడం. ఈ పూత ఇంకా అంతకన్నా ఎక్కువ లేదు. ఇది ఎంత రోజు పూసుకుంటున్నా దీనివల్ల లాభమా నష్టం అంటే ఏమి లాభం? ఇది ఏమిటంటే అలా అక్కడ కూర్చొని ఆ చెరువు దగ్గర ఒకటి కూర్చొని ఇలా కాళ్ళు ఒప్పుకొని చెవి ఒప్పుకొని ఇలా కొడుతుంటాడు అన్నింటిలో. ఏమిటి అంటుంటే ఏం పని, దానివల్ల లాభం ఏమని? చెరువుకు లాభమా మనకు లాభమా? అదేమీ లాభం లేదు. అందుచేత అలాంటివన్నీ ఏమిటి? వ్యర్థమన్నమాట. పోనీ ఈ మధ్యన కొంతమంది కూర్చొని కాళ్ళు ఆడిస్తుంటే వ్యాయామమైన అవుతుంటుంది, అలా కొనుక్కోవాలన్నమాట. ఏంటి అది పూర్వం కొంతమందికి అలవాటు, ఇప్పుడంటే లేదు కానీ అలా కూర్చొని అటు ఇటు ఇలాగ అది ఇప్పుడు ఏమిటంటే అది వ్యాయామం కింద తీసుకోవచ్చు. అర్థమైందా? అందుకని అలా కదుపుతూ ఉంటుంటే నా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే నీటి దగ్గర కూర్చొని కొడుతూ ఉంటుంటే ఈ చేతులకి ఇది ఒక వ్యాయామం అనుకోవాలి, ఇప్పుడు మార్చుకోవాలా. అది ఆ విధంగా ఇది మిథ్యాకురుతి. ఏం పని చేస్తున్నాడయ్యా అంటే ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాదుల యొక్క బురద పూసుకొని చేస్తున్నాడంటే ఇది ఏం పనయ్యా అంటూ ఉన్నాడు. అయితే ఇంకా ఏమిటి ఇందులో? దురదృష్ట వృష్టి విరస. అక్కడ గేహం, గృహం యొక్క గోడకి ఈ గోడకి దేహో గేహం. ఈ దేహం అనేది ఒక గేహం, ఇది ఒక ఇల్లు, దీనికి ఈ గోడ అదొక గోడ. ఇది దురదృష్ట వృష్టి విరస. పూర్వం ఏం చేసేవాడు? మట్టితోనేమో ఇల్లు కట్టేవారు. మట్టితో ఇల్లు కట్టిన తర్వాత ఏముంటుంది ఆ పైన? మట్టితో ఇల్లు కట్టిన దానికి ఏం స్లాపులు వేస్తారు? స్లాపులో పాడు. ఆ రోజులు ఎవడుకున్నాయి స్లాపులు? స్లాపులు వేసినంత డబ్బు ఎవడుకుంది? అందుచేతే కమ్మలతోని గడ్డితోని కడతారు. ఆ గడ్డిని అన్నాలు ఉంటుంది, ఒక సంవత్సరం 6 మాసాలు ఉంటుంది, మళ్ళీ గడ్డి మార్చుకుంటూనే ఉండాలి సంవత్సరంకి ఒకసారి. ఏమన్నీ అలాగే ఎవడు కూడా మార్చలేదు అనుకో, పెద్ద వర్షం వచ్చిందనుకో శుభ్రంగా మొత్తం తడిచిపోతాయి. తడిచిపోయి ఈ పూత పెట్టిన గోడలన్నీ ఏమవుతాయి? ఒక దెబ్బ కూలిపోతాయి అన్నమాట. మళ్ళీ కూలిపోవడం, మళ్ళీ కట్టుకోవడం, మళ్ళీ కూలిపోవడం, ఇలా ఉంటుంది. అలాగని దురదృష్టం వృష్టి విరస. దురదృష్టం దురదృష్టం అంటే ఏమిటి? అది మనకి అదృష్టం అన్నారు. ఏం దురదృష్టం రా ఇప్పుడు అంటారు. ఏదో నష్టం కలిగితే దురదృష్టం అంటారు. మనం వెళ్తుంటే జారిపోతే దురదృష్టం అంటారు. వెళ్తున్నప్పుడు అక్కడ మనకి రోడ్డు మీద ఒక చక్కగా
2,000 రూపాయల నోట్లు లేదు 500 రూపాయల నోట్లు 1,00,000 రూపాయలు దొరికింది అనుకో, అప్పుడేమంటారు? దురదృష్టం అంటారు. అది మారిపోతుంది దెబ్బకి, అది అదృష్టంగానే మారిపోతుంది. అర్థమైందా? ఇవాళ ఏం అదృష్టం కానీ ఎక్కడికి వెళ్తే అక్కడే మంచి మంచి ఆహారాలు దొరుకుతున్నాయి అంటాడు. ఒకరోజు అంటాడు, ఏమిట్రా ఈరోజు ఎవరింటికి వెళ్ళినా ఏమీ లేదురా, చుట్టూ కాఫీ కూడా తాగుతాం అనలేదు అంటాడు. ఆ రోజు ఏమిటి మన పని? దురదృష్టం అనమాట. ఎలాగైనా రండి కూర్చోబెట్టేది ఇస్తే అది అదృష్టం. ఈ ప్రకారముగా దురదృష్ట. కాబట్టి తన పూర్వకుల దౌర్భాగ్యం వలన ఏమిటి అంటే వృష్టి విరస. వృష్టి వర్షం, ఇలాంటి వర్షం పడితే ఇంకేమవుతుంది? పోత మీద ఆ వర్షం పడింది, చేసింది చాలదు, తిండికి చాలదు, అర్థమైపోయింది కదా. రకరకాలైనటువంటిది ఉంటే అది ఎలాగైతే ఏమి ఆ యొక్క గోడ అది ఆ వృష్టి వర్షం వల్ల ఆ పూతలన్నీ వీడిపోయి గోడే పడిపోవడం చూస్తూ ఉంటాదో, వీడికి కూడా ఈ దురదృష్టి యొక్క దీనివల్లను ఇందులో ఈయనకి కూడా ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ఏదైతే అలికి పెట్టామో గోడకి దానికి ఉన్న జిగురు వర్షంతో మొత్తం కరిగిపోతుంది. అలాగనే వీడికి కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా వచ్చి ఆ తర్వాత ఏమవుతుంది అంటే అనేక బాధలు పడి అనేక చక్కగా వచ్చి దీంట్లో ఉన్నటువంటి ఆ బిగు ఉంటుంది కదా, అది కూడా అయిపోయి కొన్నాళ్ళకి శరీరము పతనం అయిపోయి ముక్తికి హేతువు కాకుండా జన్మకే హేతు అవుతాడు. అందుచేత ఏదైనా సరే ఈ పై పూతల వల్ల ప్రయోజనమేమీ లేదు. ఏదైనా మనకి బాగుండాలి అంటే ఆత్మానాత్మవివేకమైనటువంటిది లోపలికి వెళ్ళాలి. పై మందులు కొన్నిటికే పనిచేస్తాయి, లోనకి వెళ్తేనే అన్నిటికీ పనిచేస్తాయి. అర్థమైంది కదా? మనం ఎంతవరకు పైన రాస్తామో ఇది వెళ్ళి లోపల ఉన్నటువంటి దాన్ని కరిగించలేదు. లోపల రాయలు ఉంటే పైన ఎలా నూనె రాసి కరుగుతుంది, అన్నాలు కరుగుతుంది. ఆ రాయికి ఆపరేషన్ చేయవలసిందే. ఆ ప్రకారముగా మనం ఏదో ఒకటి ఏడిసిన వాళ్ళకి బెల్లం ఇచ్చేటట్టుగా చేసినటువంటి సాధనల ద్వారా మనకి అటువంటి ఉత్కృష్టమైన స్థితి కలగడానికి అవకాశం లేదు. అందుచేత మనం చక్కనైనటువంటి ఈ విషయాలు ఎన్నైనా సరే ఆ గోడ ఎలా పడిపోతుందో ఈ విషయాలను అనుభవించిన శరీరము కూడా ఒక రోజుకు పడిపోతుందో కానీ దానివల్ల ప్రయోజనం లేదు. శరీరం ఎత్తి దీనివల్ల ప్రయోజనం లేదు. తారతమ్యాన్ని ఇక్కడ ఆచార్యుల వారు మనకి చక్కగా విడదీసి చెప్పారన్నమాట. అందుకనే ఈ శరీరం ఉన్నప్పుడే మనం చక్కనైనటువంటి తెలుసుకోదగినటువంటిది తెలుసుకోవాలి. ఇది పడిపోయిన తర్వాత రాదు. ఎన్ని విషయాలు ఎన్నైనా బాహ్య సాధనలన్నీ పైపోతలే కానీ ఆంతరింగ సాధన ఒక్కటే ఆత్మజ్ఞాన హేతు అన్నటువంటి విషయాన్ని వ్యక్తపరచడానికి ఆ శ్లోకం పెట్టారు. ఇక ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలని ఎలా ఉంటాయంటే మనకు తెలిసిన సమస్యలే అవన్నీ అందరికీ, అయినా తెలిసిందైనా అది మరొకసారి తెలివి తెప్పించడానికి శాస్త్రం అన్నమాట. అర్థమైంది కదా? మర్చిపోకుండా ఉండడానికి అన్నమాట. అది ఈ ప్రకారముగా భార్యారూపవిహీనా మనసః క్షోభాయ జాయతే పుంసాం అత్యంతరూపాఢ్యా సా పరపురుషైః వశీక్రియతే. భార్యారూపవిహీనా మనసః క్షోభాయ జాయతే పుంసాం అత్యంతరూపాఢ్యః సా పరపురుషైః వశీక్రియతే. ఇంట్లో ఉన్నటువంటి ఈ రూపవంతులు ఉన్నప్పుడు ఎంత సుఖం వస్తుంది, రూపం లేనప్పుడు ఏం సుఖం వస్తుంది, ఇది ఇప్పుడు ప్రారంభించినారు. అర్థమైంది కదా? అయ్యయ్యో నాకు రూపం లేదే అని కొంతమంది, అయ్యయ్యో రూపం ఉంటే ఎంత బాగుంది కదా కొంతమంది. ఆ రూపం లేకపోతే ఒక బాధ, రూపం ఉంటే ఇంకో బాధ. అందుకనే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః అన్నారు. అందుచేత
ఎవరికి ఈ రూపాల అటు ఇటు, అది స్త్రీకి కానీ పురుషులు కానీ పరస్పరం భావించుకోవాలన్నమాట. అర్థమైంది కదా. అందుచేత చెప్తూ ఉన్నారు ఇక్కడ, భార్య రూపవిహీనా, భార్య రూపవిహీనంగా ఉంటే మనసః, ఆ మనస్సుకి క్షోభాయ జాయతే పుంసాం, ఆ పురుషునికి ఎప్పుడైతే భార్య రూపం లేదో మనసుకి ఏమిటి క్షోభ కలుగుతుంటుంది. అలాగే అట్నుంచి మార్చుకోవాలి మళ్ళీ అనమాట. ఇటు నుంచి అటు స్త్రీకి పురుషుడు ఏమి రూపహీన అయినప్పుడు ఈయన మనసుకి బాధ కలుగుతూ ఉంటుంటుంది. రెండు అటు తిరిగేయాలి, ఒకటి అనులోమం ఒకటి ప్రతిలోమం. అర్థమైంది కదా. ఇదే వాళ్ళకే చెప్పారు, మనకు చెప్పలేదు అని కాదు, అందరికీ అదే అనమాట మందు. ఇంకొకరు చెప్పలేదని కాదు. అర్థమైందా. అందుచేత చెప్తున్నారు భార్య రూపవిహీన. అది కాబట్టి ఏమిటో నా ప్రారంభం ఇలా ఉంది, ఇటువంటి భార్య దొరికిందే, వాళ్ళ భార్యలు చూడు ఎంత బాగున్నారో, నా భార్య చూడు ఇలా ఉందే, ఇది క్షోభ అన్నమాట మనసుకి. అర్థమైంది కదా. అలాగే స్త్రీలకైతే ఏం చేస్తాం, పూర్వజన కర్మ. ఏమి పెద్దగా 2 కోట్లు ఇస్తే మంచోడు వచ్చినావు, ఆ ఇచ్చేదేమో మంచిగా డబ్బులు లేకపోయి నాకైతే ఇలాగైపోయింది, వాళ్ళకి అలాగుంది వీళ్ళకి ఇలాగుంది, ఇది అనమాట. ఇదంతా ఏమిటి, పెళ్లి కానంత వరకు పెళ్లి కాలేని దుఃఖం, పెళ్ళి అయిన తర్వాత ఇదే దుఃఖం అని చెప్తున్నాడు ఇప్పుడు. ఈ దుఃఖం ఎందుకు మరి? ఈ దుఃఖం ఉంటే కాస్త అయినా వైరాగ్యం వచ్చి ఏదో కర్మకాలి జన్మెత్తాను కానీ ఇంక ఈ కర్మరహస్యాన్ని తెలుసుకొని జన్మపావనం చేసుకోవాలని బుద్ధి కలగడానికి ఇవన్నీ అంతే. ఏమంటారు, ఇవన్నీ కూడా మరి శాస్త్రం చదివేవాడు అన్నీ ఆర్తేర్నుడు చదవడు కదా. మొదటి క్లాసు ఉంటుంది, అక్కడంటే క్లాసు వారికి తరగతికి వెళ్తాడు, ఇక్కడ క్లాసు వారికి ఎవడు వస్తాడు తరగతి. నీకు మొదటి క్లాస్ చెప్తాను గంట, మళ్ళీ తర్వాత మళ్ళీ వారికి అరగంట చెప్తానంటే చాలు ఆ క్లాసు ఈ క్లాసు మొత్తం మేము రావడమే చాలు. మీరు ఇప్పుడు 10 క్లాసులు పెడితే ఈ 10 క్లాసులు ఇది స్కూల్లో ఏమనుకున్నారా అని. అందుకని అందరం ఉంటారు, ఆరితేర్నోళ్ళు ఉంటారు, స్టార్టింగ్ పాయింట్ వాళ్ళు ఉంటారు, అందరికీ కలగాలి కదా. అందుచేత అన్నమాట ఏ శాస్త్రమని అంతే. అందుకని ఒకే శాస్త్రంలో వాడు రెండో శాస్త్రం చదువుతాడో వింటాడో తెలీదు. అందుకని మొట్టమొదటి నుంచే ప్రారంభిస్తారు ఏ గ్రంథంలోనైనా. మొదటి నుంచి ఒక గ్రంథం విన్నా అదే కదా, తెలుగు అన్ని విన్నాం. మళ్ళీ మనకేమిటి, మళ్ళీ మరణం అవుతుంది. అర్థమైందా. ప్రమాదో ధీమతాం అన్నాడు. ఈ ధీమంతులు కూడా ఒకసారి ప్రమాదం కలుగుతూ ఉంటుంది. ఈ నిత్య మరణంతో మళ్ళీ వాడు అక్కడ బురద చూడడు, పైకి చూసుకుని కింద అడిస్తే అవుతుంది, దబ్బును పడతాడు. అతను 2 సార్లు పడ్డాడు అనుకో, 3సారి కింద చూసుకొని వెళ్తాడు. ఎందుకంటే ఆ 2 నొప్పితో ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి ఇప్పుడు సచ్చినట్టు కిందకే చూస్తాడు, పైకి చూడడు. ఆ ప్రకారముగా శాస్త్రంలో ఇలా చెబుతుంటుంటారు. కాబట్టి ఈ ప్రకారముగా ఏం చెప్పారు ఇక్కడ. అందుకనే పూర్వం ఒక మాట అనేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పూర్వం సామెతలన్నీ చాలా గొప్ప సామెతలు అన్నమాట. ఇల్లు ఇరకటం ఆలి మరకటంగా ఉంటే ఇంక తిరుగులేదట వాడి జీవనానికి. అర్థం అవలే. ఇల్లు ఇరకటం ఏమిటంటే అలాగే వాళ్ళకి 2-3 సరిపోద్ది అంతే. వస్తాడు బంధువు, ఏం చేస్తాడు, ఉండు అంటాడు, ఎక్కడ ఉండాలో అర్థం అవ్వదు. ఇక రాత్రికి ఉంటే ఉండడానికి వరండాలు పడుకోమంటాడు, చాలులే నాయన. ఇంకా మధ్యాహ్నం భోంచేసి వెళ్ళిపోతున్నాడు, పొమ్మలు లేక పోగొట్టినట్టు అనమాట. ఇల్లు ఎరకటం, ఇల్లు ఎరగ్గా ఉందనుకోండి అన్నీ మిగిలే. పెద్ద ఇల్లు అయిపోయిందా పర్మిషన్ పెట్టుకోవాలి, తప్పుతుంది ఏంటి మొత్తం. అంత ఇల్లు ఉందనుకో, ఇప్పుడు పని మనిషికి పని లేదు, ఎందుకు లేదు మనం తీసుకోవచ్చులే, మళ్ళీ ఎందుకు దానికి 10,000 5,000 దండగా అనిపిస్తుంది ఒకటి. ఇంక వచ్చేవాడు కూడా ఎంతసేపు ఉంటారు. ఇట్లా ఈ ఇంట్లో ఉంటే గాలి రాదు, ఇంతమంది ఎక్కడ పడతాం మనం, చాలులే. ఒకసారి వచ్చిన రెండోసారి తగ్గించుకుంటాడు. అర్థమైంది కదా. తగ్గించుకుంటే లాభం, డబ్బులు మిగులుతాయి కదా. వంట వండాలి 4 మనుషులు వచ్చారంటే రాత్రి కొన్నారంటే ఎంత బాధ. అందుచేత పూర్వం సామెత పెట్టారు, ఇల్లు ఇరకటం మాలి మరకటం అది కోతిలాగా ఉందనుకో ఎవరి దృష్టి పడదనమాట. అందుకని మరి అలా చెప్పేవాడు.
వాడు పూర్వం ఏమిటి ఇది అనమాట. వాళ్ళు ఈ చిన్న చిన్న సామెతలు కానీ చాలా గొప్పమైనటువంటి ఇవన్నీ. అందుచేత ఇప్పుడు అది చెప్తున్నాడు అనమాట. ఈ ప్రకారముగా భార్య రూపవిహీన మనస క్షోభాయ జాయతే పుంసాం. ఇంకా రెండో దానికి ఇప్పుడు వస్తున్నాడు. అత్యంత రూపాడ్యా సా పరపురుషై వశీక్రియతే. ఇంకా అత్యంత రూపంగా ఉంటే ఏమిటంటే ఆ పరపురుషుల యొక్క దృష్టల్లా పడుతుంటుంది అనమాట. అర్థమైంది కదా. ఆ దృష్టి పడినా వీటికి శాంతి ఉండదు. ఏమి ఇంటి దగ్గర పోని దృష్టి పడింది, సనువుగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళని సనువుగా మాట్లాడిన ఇంట్లో అనుమానమే. అర్థమైంది కదా. అయ్యో ఇప్పుడంటే అనుమానాలు లేవు కానీ పూర్వం చాలా అనుమానాలట. ఏమిటి ఆ బడిచ ఆయన వచ్చి 10 నిమిషం ఇంట్లో మాట్లాడితే వీరికి రోజుల్లో అనుమానం పోయేది కదట. అప్పుడు దుఃఖమే. పోనీ ఎంతో బాగుంది సుఖం అంటావా, అనుమాన దుఃఖం అక్కడ. ఇక్కడ ప్రత్యక్ష దుఃఖం ఇక్కడ. బాగులేకపోతే చూసి ప్రత్యక్ష దుఃఖం, బాగుంటే అనుమాన దుఃఖం. మొత్తం మీద లోకం శోకాతంచ సమస్తం ఇది అనమాట. అర్థమైంది కదా. అత్యంత రూపాడ్యా పరపురుషై వశీక్రియతే. పరపురుషులందరూ కూడా ఏ విధంగా వశం చేసుకోవాలి, ఏ మాయ చేసి వెళ్ళి వశం చేసుకోవాలన్న దృష్టి పడుతుందట. అలా 10 మంది దృష్టి పడేసరికల్లా ఇంట్లో ఉన్నవాడికి ఏమనిపిస్తుంది, వీడికి సుఖం ఉండదు. అది భార్య బాగున్నా సుఖం లేదు, భార్య రూపం బాగులేకపోయినా సుఖం లేదని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆచార్యుల వారు. అందుచేతనే లోకంలో దేవలోకం నుంచి మనుష్యలోకం వరకు అనాన్నించిన వరకు ఉన్నదే. ఏమి ఇది రావణాసుడు ఏం చేశాడు, ఎక్కడంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికన్నా గంధర్వలోకంలో గొప్ప స్త్రీలని చెప్పి ఆ గంధర్వనన్నా ఓడించేసి అందరిని ఎత్తుకొని పోయినాడు. అర్థమైంది కదా. మరి గౌతముడు ఏం చేసినాడు, అర్థమైంది కదా. ఇక రూపవతుల్లో ఆనాడు ఏమి నెంబర్ 2లో ఏమి ఇప్పుడు కూడా మనకి వేస్తుంటారు. ఈ మన దేశంలో ఉన్న రూపవతుల సంఖ్య ఇవి అంటారనమాట. అర్థమైంది కదా. అలాగే అప్పుడు కూడా ఎక్కడ రూపవతులు ఉన్నారా అని చూస్తూనే ఉండేవాళ్ళు వీళ్ళు కూడా. ఏమి అలాగనే గౌతముడు చూసి ఆఖరికి అహల్య రూపవతిని ఏమి ఈ విధంగా గౌతముడి శాపానికి ఇద్దరు గురైపోయినారు. ఈ దుఃఖమే ఇవన్నీ కూడా. ఏమి ఇక మళ్ళీ రావణాసుడు చూశాడు లిస్టు, ఎక్కడయ్యా రూపవతులు ఉన్నారు చూసుకొని రండి అన్నాయి. మొత్తం చూస్తే ప్రపంచంలో ఏమి సీతంత రూపవతి ఎవరు లేరు ఆ రోజుల్లో. ఇక రావణాసుడి దృష్టి అడుబడిపోయింది. ఈ విధంగా ఏమిటి అంటే రూపం ఉంటే ఒక బాధ, రూపం లేకపోతే ఇంకొక బాధ. అది చెప్తున్నారు ఇక్కడ. ఈ ప్రకారముగా చెప్పి అందుకనే మనకేం పెట్టారు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త. అందుకని అత్యంత ఆనందరూపమైనటువంటి పరమాత్మను పట్టుకున్నప్పుడు ఇవన్నీ మనకు మిథ్యగా తోస్తాయి. అది ఇంకా చెప్తున్నారు, ఇది ఎప్పుడే వదిలిపెట్టడం లేదు, ఇక బాగా మనసును నాటుకొని ఇప్పుడు ఎలా ఉంది ఇది. ఎందుకంటే ఒకవేళ రూపం లేదనుకో లేకపోడే మంచిది అనిపించాలా. అర్థమైందా. ఉన్నదనుకో ఉన్నదని పొంగిపోకూడదు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఈ శ్లోకాల్లో మనం అర్థం గ్రహించుకోవాలి. అది యహ కశ్చిత్ పరమ పురుషో మిత్రం మిత్రం భృత్యో వా అథవా భిక్షు పశ్యతి హి సాభిలాషం విలక్షణ ఉదార రూపవతీ. యహ కశ్చిత్ పరపురుషో మిత్రం భృత్యో అథవా భిక్షు పశ్యతి సాహి సాభిలాషం విలక్షణ ఉదార రూపవతీ. ఇది విలక్షణం, ఇది ఒక విశేషం వేశాడు ఇక్కడ. అర్థమైంది కదా ఆచార్యుల వారు. యహ కశ్చిత్ ఎవడో ఒకడు పురుష పురుషుడు కాబట్టి కచ్చిత్తు ఎవరో ఒక పరపురుషుడు. అర్థమైంది కదా. ఎలాగా విశేషం ఇక్కడ విలక్షణ. ఇది ఏమిటి విలక్షణమన్నమాట. విలక్షణం అంటే ఏంటి, సర్వసాధారణ లక్షణాల కంటే మించినటువంటి దాన్ని ఏమంటారో విలక్షణం. అంతే ఎక్కడైనా
వీడు కాస్త విలక్షణంగా ఉన్నాడు రా అంటారే. వాడి మాటల్లో కానీ, వాడి చూపుల్లో కానీ, వాడి చేతల్లోనే కానీ, వాడి తిండిలోనే కానీ, వాడి నడకలో కానీ అన్నిట్లోనూ విలక్షణ అంటే సర్వసాధారణమైనటువంటి విషయాన్ని నడిచినట్టు నడక కంట ఎవడైతే విలక్షణం అలాగా ఈ విలక్షణ ఉదార రూపవతి. విలక్షణం అంటేటి సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి. అది అన్ని దగ్గర ఉన్నది ఏమంటారు, వారు సామాన్యులు ఏటంత బాగా చూస్తున్నవి ఏముందని అక్కడ అని అంటారా లేదా అంటే ఉంటుంది, విలక్షణంగా లేదన్నమాట విషయం. అలాగా విలక్షణ విలక్షణం సర్వసాధారణం కంటే భిన్నంగా ఉన్నటువంటిది ఉదార రూపవతి, గొప్ప అందమైనటువంటి వారిని ఏమి చూసినప్పుడు ఏమవుతుంది, కచ్చిత్ పరపురుష పరపురుషుడు కానీ, మిత్ర వాడి మిత్రుడు కానీ, భృత్య వాడి దగ్గర సేవకుడు కానీ, అథవా భిక్షు పెట్టాడు. ఇంకా ఏమిటి భిక్షగాడికైనా ఏమిటి అభిలాష కలుగుతుంటుందట. అందుచేత ఇది చెప్తున్నారనమాట. ఈ ప్రకారముగా ఈ అభిలాష ఏం చేస్తుంది, మానవుడికి అశాంతిని కలుగు చేస్తుంది. అది అక్కడ తాత్పర్యం. అర్థమైంది కదా. అందుచేత ఎవరైనా స్వభావ సిద్ధంగా భగవంతుడు మనకి ఇచ్చిన దానిని సంతోషించాలి. అర్థమైంది కదా. ఇవన్నీ ఎవరు సృష్టించినవి కాదు కదా, మనం అనుకుంటే వచ్చినవి కాదు కదా. ఈ ప్రపంచంలో అది కళాతీతం, అది మామూలు కాదు. అన్నిటికీ కళాతీతమైన పురుషుడే ఈ కళలకి ఆధారం. మరి 150 కోట్ల మంది మనుషులు ఉన్నారంటే ఒకరి ముఖానికి ఒకరు ముఖరం మన భారతదేశంలో సంబంధమే లేదు. అలా 10 మంది ముఖాలు ఒకటే ఉంటే ఫోటో తీసేమి లాభం. అందరూ ఆ పేర్లు పెట్టుకొని అవే ఆధార్ కార్డులు అవే పాన్ కార్డులు పెట్టుకొని ఇప్పటికే అన్నీ ఉంటేనే గోల్మాలు అయిపోతున్నాయి. అర్థమైంది కదా. ఇక అందరి ముఖాలు ఒకటే, అందరూ ఇది ఉంటే అలా చేశారు. ఎంత సృష్టికర్తకు ఉన్నటువంటి ఇంటెలిజెంట్ ఎవరికి ఉన్నదా, వాడికి లేదు. అర్థమైంది కదా. మరి మన దేశంలో ఇన్ని ముఖాలు, మరి అమెరికా వెళ్తే ఎన్ని ముఖాలు, అలాగే అన్ని దేశాల్లో ఒక ముఖానికి ఒక ముఖ పంతునే ఉండదు. ఆ విధంగా చేసి ఉన్నారు. ఇక ఎందుకంటే ఈ యొక్క శరీరంలో అనుభవించే సుఖాలు కానీ వాటిలో వైరాగ్యం రావడానికి హేతు అన్నమాట ఇదంతా. వైరాగ్యమేవా భయం అని చెప్పుకోవడం మొట్టమొదట. ఏదో వింటూ ఉంటుంటే ఈ శరీరం ఏమైనటువంటిది, ఏవి తంటాలు ఎప్పుడు తప్పుతాయి అన్నదానికి ఈ ప్రకారం పెట్టారు ఆచార్యుల వారా. ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు పరస్పరంగా చెప్తూ ఉన్నాడు. యం కంచిత్ పురుష పరం స్వభర్తు అతి సుందరం దృష్ట్వా మృగయతి కిం న మృగాక్షి అన సేవ పరస్త్రియం పురుష. అందుచేత ఈ ప్రకారముగా పురుష యం కంచిత్ పురుషవరం స్వభర్తు అతి సుందరం దృష్ట్వా మృగయతి కిం న మృగాక్షి అనసేవ పరస్త్రియం పురుష. అది ఈ ప్రకారముగా ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ ఒకే ఇంటిలో ఇద్దరు ఉన్నా ఇద్దరూ కూడా ఈ జ్ఞానము ఒక ధర్మ మార్గం ఉన్నవాడే ఇంకోవైపు దృష్టి పెట్టాడు. అర్థమైంది కదా. లేనివాడు దృష్టిని తన భర్త కంటే ఇతరులైనటువంటి అందగాలు కనబడేటప్పుడు ఈవిడి దృష్టి చలనము అవుతుంది. తన భార్య కంటే ఇతరులు గొప్ప వాళ్ళ అందం కనబడినప్పుడు ఆయన దృష్టి చలనం అవుతుంది. ఇక చలనం అయిందంటే ఏమైంది, శాంతి ఎవరికి ఉండదు. అర్థమైంది కదా. తిన్నట్టే ఉంటుంది, ఉన్నది ఉన్నట్టే ఉంటాం, చూపు చూసినట్టే ఉంటుంది, కానీ శాంతి ఉండదు. అందుకని మొట్టమొదటి ఏం చెప్పాడు, ముందు ఆదో ధర్మాన్ని తెలుసుకోమన్నాడు. మొట్టమొదటి పురాణాల్లో కొన్ని ధర్మాలు ఎందుకు చెప్తారు చదవాలి అంటే,
ధర్మం చదివేటటువంటి వాడి దృష్టి ఇంకా వ్యతిరేకం రాదు. అది సర్వసాధారణ అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి విషయాభిలాష ఉంది కదా. ఈ ప్రకృతి మానవుడిని ఎంతసేపు ఊహింపజేస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు మోహాతీతులం కావాలి అంటే ఏమిటి? ఒకటి, ముందు ధర్మబుద్ధిలో నిష్ణాత కావాలి. 2, ఆత్మబుద్ధిలో నిష్ణాత కావాలి. ఈ 2 ఉన్నప్పుడే వీరికి వైరాగ్యం చేకూరుతుంది, ఆత్మజ్ఞానము చేకూరుతుంది. మన మానవ ధర్మాన్ని కూడా పాటించగలిగే కెపాసిటీ వస్తుంది. లేకపోతే ఇలా నడిచిపోతుంటాయి జన్మలో మనం చేసే తప్పుకి మళ్ళీ ఏదో అనేకమైన రకరకాల జన్మలు ఎత్తి, ఆ జన్మలు ఏదో జన్మ ఎత్తితే ఏమైనా ఆ జన్మ తంచవుద్దా? అక్కడ తీర్చుకున్న సంస్కారాలతో, ఆ సంస్కారాలతో మళ్ళీ జన్మలకు ఎక్కువ ఎత్తులో అవుతూ ఉంటాయి. అందుకనే పవిత్రమైనటువంటి మానవ జన్మ వచ్చినప్పుడే మనము ఇటువంటి విషయాల్ని విచారించి లోకం శోకహతంచ సమస్తము అన్నటువంటిది తెలుసుకొని ఎలాగైనా ఇది దుఃఖ జీవితమే. అందుకనే మనకి ఆచార్యుల వారేమిటి ఏం చెప్పారు? సుఖమల్పం బహుక్లేశం. ఇది ఒకటి ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుండాలా. అర్థమైంది కదా? సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమహ. ఈ యొక్క శబ్దస్పర్శ రూప రసగంధాదుల వల్ల కలిగే సుఖం ఎంత క్షణం అల్పం. ఇది ఏమంటారు? ఇది సుఖం అల్పం, అది బహు క్లేశం. ఇది కాబట్టి అల్ప సుఖాన్నిచ్చి బాగా కష్టపెట్టేదే విషయ సుఖం. అనంత సుఖాన్నిచ్చి మానవుడికి శ్రమ లేకుండా చేసేదే ఆత్మసుఖం. అందుచేత ఈ విధంగా ఇది చెప్పి ఇప్పుడు ఇంకా ఆ వైరాగ్య హేతు కోసం చెప్తూ ఉన్నారు. ఏవం స్వరూపనార్యా భక్త కోపాత్ ప్రతిక్షణం క్షీణ నో లభతే సుఖలేశం బలిమివ బలిభుక్కు బహుష్వేకః. ఏవం స్వరూపనార్యా భక్త కోపాత్ ప్రతిక్షణం క్షీణః నో లభతే సుఖలేశం బలిం ఇవ బలిభుక్కు బహుషు ఏకః. ఒక ఉదాహరణ ఇచ్చారు ఆచార్యుల వారు. అర్థమైంది కదా? ఏం ఉదాహరణ? ఏవం అంటే ఈ ప్రకారముగా మనం చెప్పుకొని వస్తున్న విధంలో ఇక్కడ బలిభుక్ అన్నమాట. బలిభుక్ అంటే ఏమిటి? బలిం భుంక్తి బలిభుక్కు. బలి అన్నదానికి ఏమిటి? మనకి బలి అనగానే ఏదో ఒకదాన్ని కోస్తేనే బలి అనుకుంటాం. అది కాదు ఇక్కడ కోసేది. దానికి ఒక అర్థం ఉంది బలికి. బలి అంటే ఒకసారి ఏదైనా మనిషిని కొయ్యడం కానీ, లేకపోతే పశువుని కొయ్యడం కానీ, లేకపోతే ఏదో ఒకటి చంపడం, చంపి పెట్టడం, కొయ్యడం బలి అంటారు. కానీ బలి శబ్దానికి ఏమిటి? బలి అంటే మనం తినబడేది అన్నం కానీ, లేకపోతే ఏవైనా ధాన్యం కానీ, మనం ఉంటాయి కందులు కానీ, మేవులు కానీ, ఇవన్నీ మనం తినే ఆహారం ఏమిటి? బలి. అలాగని ఇది మనం ఇతరులకి పెడతామన్నమాట. పూర్వం ఏమిటి అంటే తెల్లవారు లేవగానే బలి చేసేవారు. బలి అంటే ఏమిటి? చక్కగా ఇతర సీమలకు కోస్తా పంచదార బెల్లము బయట వేసేవారు. అర్థమైంది కదా? ఇది అన్నమాట బలిదానం అంటే ఇతరులకు ఉపయోగపడే దానం. కొంతమంది బియ్యం తీసుకెళ్ళి అలాగే వేసుకొని వెళ్ళిపోయేవారు దేనికో దానికి. కొంతమంది అన్నం వండగానే ఆ అన్నం తీసేసి అవతల కాకులకి పెట్టేసేవారు. కొంతమంది భోజనం వడ్డించగానే వాళ్ళు అంతా చేసి అన్ని గెలుపు ముద్ద చుట్టి ఆ ముద్ద వాళ్ళు ఎదురుగా కాకులు తినారా, అది బలి అనమాట. అలా చేసేవారు. కొంతమంది ఏది లేకపోతే ఈ కాకు ఈ అన్నం ముద్ద అక్కడ పెట్టి ఏమిటి ఈ ఆకు చప్పుడు విన్నది అనుకోండి. ఆ కాకులకి ఏమిటంటే రోజు అలవాటు అనమాట. ఈ చప్పుడు వింటే ఏమొస్తుందని. అందుచేత
ఇది తినేసిన ఆకు అసలు పారేసి టక్కని చప్పుడు అవుతుంది, అది కాసుకొనే కూర్చుంటుంది ఆ చెట్టు మీద. ఈ చప్పుడేసరికి అది వస్తుంది, పొట్టాక అయిపోతే నిరాశ చెందిపోద్ది. అందుకని ఒక ముద్ద ఉండి ఈ ముద్ద అక్కడ పెట్టి దాంతో పడేసేవాడు అనమాట. అలాగనే కొంతమంది ఏం చేస్తారో, ఇప్పుడు తెల్లవారులేసి ఏదో 10 మందికి ఉపకారం చేయాలి, అందుకని వాళ్ళు కొన్ని గింజలు తీసి వేస్తారు. ఓ గుంపులు వచ్చేస్తాయన్నమాట. గుంపులు వచ్చేస్తే అందరికీ సరిపోతాయి అవి, ఒకదానికి అందదు. అర్థమైంది కదా. ఆ అందరిది ఏమైపోతే నిరాశ పడిపోద్ది అనమాట, చెబుతున్నాడు ఇక్కడేంటి. అలాగా ఇక అందం దానికి ఏమన్నా చెప్పండి, సుఖం ఉందా? ఈ కొంతమంది కొన్ని తమాషా కనపడగానే జై 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 బుక్కేస్తాయి కాకులు కూడా. అబ్బో అంతే మరి, దుఃఖాలు మరి వాటికి మళ్ళీ అదే కదా. అలా చివరిదానికి వెళ్ళేసరికి 1 గింజ 2 గింజలు దొరుకుతుంది. పాపం దానికి దుఃఖం. ఏం కొడుకు మాట తీరదు, కాలు మాట తీరదు, అదంటే తినేసిందే, నేనేమీ తినలేకపోయినా. ఎక్కడ ఈ దుఃఖాలు ఆగుతాయి? అక్కడ ఇదే అనమాట. అర్థమైంది కదా. ఆ తెలివితేటలు అన్నిటికీ ఉంటాయి, ఏమంటారు, తక్కిన తెలివితేటలు ఉండవు కానీ మొత్తం పశువుల పక్షులకు కూడా ఆ తెలివితేటలు, ఆ దుఃఖము, దొరికినప్పుడు సంతోషం, అది జనరల్. అది ఏమి ఆహార నిద్ర భయభైదన అని సామాన్యమే తత్తు పశుభిన్నరాణం అన్నట్టుగా ఇవన్నీ సమానమే. అందుచేత ఈ ప్రకారముగా ఏవం బలిబుక్ అనమాట. బలిం భుక్తి బలిబుక్. బలిబుక్ అంటే జంతువులు, కాకులు తీసుకోండి. ఏమైంది, ఈ కాకులు పక్షులు, మరి ఇప్పుడు పక్షులకి వేస్తారు కదా, ఒక్క దగ్గర వేసేస్తే మాత్రం ఎక్కడ లేని పక్షులు వచ్చి వాలిపోతూనే ఉంటుంటాయి. ఆ విధంగా అనమాట. ఒక పెద్ద నేర్పరుండి ఏం చేస్తాయి, ఏవైనా 2-3 బిస్కెట్లు వేసాము, అది ఒక్కటే మొత్తం 3 ఇరికించుకొని చప్పని ఎగిరిపోద్ది అన్నమాట, పక్కదానికి రానివ్వదు. ఆ పక్కదానికి రానిసరికి అదేమవుతుంది, పాపం దానికి దుఃఖం వస్తుంది. ఆ విధముగా ఇక్కడ ఈ దుఃఖం అనేది సహజమైపోయిందా, అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అందులో ఏమి ఆ అన్నం వెతుకు దేనికి దొరకపోయిన ఏ విధంగా అది పొందుతుందో అలాగే ఏవం సురూపుణార్యా భర్త కోపాత్తు ప్రతిక్షణం క్షీణ. అందులో దానికి దొరక్క ఏ విధంగా బాధపడతాదో అలాగనే మంచి రూపవంతమైనటువంటి భార్య అని కూడా 10 మంది దృష్టి పడేటప్పుడు భర్తకి ఏమవుతుంది, కోపం, ప్రతి క్షణము కోపం వచ్చి తాను ఆ అందనటువంటి ఆ పక్షి ఏ విధంగా అయితే దుఃఖంతో క్షీణిస్తుందో అలాగ వీడు క్షీణించిపోతుంటాడట. ఇదేది బయటికి చెప్పుకునేది లేదు, లోపలికి వదిలేది లేదు. అర్థమైంది కదా. ఇది అనమాట. నో లభతే సుఖం లేశం. అతడు ఏమి ఒక లేశ సుఖాన్ని కూడా అనుభవించలేడనమాట. ఎలాగ అనుభవించలేడంటే బలిమివ బలిబుకు బహుష్వేక. అనేక మంది తినడానికి వచ్చిన దాంట్లో ఒక్కొక్కటి ఈ బలి దొరకక ఏ విధంగా అయితే సుఖం లేకపోతాడో వీడు ఉండి కూడా ఈ సుఖం లేకుండా పోతాడు. అందుచేత ఇవన్నీ విచారించి సుఖాత్మస్వరూపమైనటువంటి తత్వాన్ని ఆలోచన చేయాలన్న విషయాన్ని గుర్తు చేయడానికి ఇది చెబుతూ ఉన్నారన్నమాట. ఒక్కొక్క ఉదాహరణ పెట్టి ఆచార్యుల వారు ఇంకా చెప్తున్నారు. ఇక ఈ యొక్క ఈ శ్లోకంతో ఇటువంటిది ముగిస్తాడనమాట. వనిత నితాంతమజ్జ స్వాజ్ఞాముల్లంఘ్య వర్తతే యది సాం శత్రోరపి అధికతరా పరాభిలాషిన్యసౌ కిముతాం. వనిత నితాంతం అజ్ఞా స్వ ఆజ్ఞాం ఉల్లంఘ్య వర్తతే యది సా శత్రోః అపి అధికతరా పరాభిలాషిని
అసౌకిముత చెప్తున్నారు ఇక్కడ. ఏమిటంటే అజ్ఞావనిత. అజ్ఞ అంటే ఏమిటి? నా జ్ఞా ఇది అజ్ఞ. అది అక్కడ అజ్ఞా. అజ్ఞ అంటే ఏమిటి? నా జ్ఞా ఇది అజ్ఞా. అది అటువంటి అజ్ఞా ఏమిటంటే ఇక్కడ ఏమిటి? జ్ఞా సామాన్యం, ప్రపంచ జ్ఞానము లేనటువంటిది. అర్థమైంది కదా? ఇక్కడ ఏమి కొంచెం అందుకనే మొట్టమొదట ప్రపంచ జ్ఞానము కలవాలి. ఇక్కడ కూడా ద్వైవిద్యే వేదితవ్యే. ఒకటేమో లౌకిక విద్య, రెండేమి పారమార్థిక విద్య. అర్థమైంది కదా? ముందు మానవుడికి కావాల్సింది ఏం కావాలి? లోక విద్య కావాలి. లౌకిక విద్య. లౌకిక విద్య అంటే ఏంటి? వైదిక సాంప్రదాయమైనటువంటి లోక వ్యవహారాన్ని తెలుసుకునే విద్యను ఏమంటారు? లౌకిక విద్య అంటారు. అంతే. లౌకికం అంటే ఎక్కడ దొరికితే ఎక్కడ తగినట్టు అక్కడ మాట్లాడడం తెలుగులో లౌకికం అంటారు. అది ఏమి సంస్కృతంలో లౌకికం అది కాదనమాట. ఇప్పుడు మన తెలుగులో లౌకికం ఏం పెట్టుకున్నామంటే ఇది భలే లౌకికం ఉందరా, ఎక్కడ తగినట్టు అక్కడ మాట్లాడుతుంటాడు. అర్థమైంది కదా? అది కాబట్టి వాడు ఎక్కడా ఎవడికి నష్టం ఉండదు. ఎవడికి వాడికి వ్యతిరేకంగా అంటే కదా వీడి కోపం వస్తుందా? వాడి తగినట్టు వాడి దగ్గర, వీడి తగినట్టు వీడి దగ్గర. వాడు ఎందుకు? కార్యాన్ని సాధించుకునేవాడు. అర్థమైంది కదా? అంతే మరి. అలా కార్యం వాడు ఎక్కడికి వెళ్ళిన ఎవడు కాదంటారు. ఎందుకంటే వాడు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటుంటాడు. వాళ్ళతోనే నువ్వు కొంత గొప్ప వాళ్ళే, నీవు అలాగ ఇలాగ ఆనాడు ఈనాడు చెప్తూ ఉంటుంటే వీడు వెళ్ళే పని తొందరగా అయిపోతుంటుంది. ఇలాగే కొంతమంది ఏమిటి చాలామంది పట్టుకుపోయి ఈ నమ్మి డబ్బులు ఇచ్చి ఇవ్వకుండా మోసపోయేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అర్థమైంది కదా? అలాగా లౌకికం అది. ఇక్కడ లౌకికం అంటే ఏమిటి? వేదం చెప్పినటువంటి విషయాలని చక్కగా నడుచుకున్నటువంటి విద్యనేమంటారో లౌకికం, పారమార్థికం. అది లౌకికము. లౌకికం అంటే లోక సంబంధమైన జ్ఞానం. అలాగే ఇక్కడ ఏమిటి? అజ్ఞ అంటే ఇది ఆత్మజ్ఞానం తెలియని అజ్ఞ కాదు. ఇక్కడ లౌకిక జ్ఞానం తెలియని అజ్ఞ. ఆత్మజ్ఞానంకి వెళ్తే కదా తర్వాత అది అక్కడ ఆ ప్రకరణం. అర్థమైంది కదా? ఇక్కడ అటువంటి ప్రపంచ జ్ఞానము లేనటువంటి వనిత ఏమి అలాగా నితాంతం స్వాజ్ఞాం. నితాంతం అంటే మిక్కిలి, నితాంతం అంటే ఎల్లప్పుడూ. రెండు అర్థాలు అన్నమాట. ఎల్లప్పుడూ కూడా స్వాజ్ఞాం ఉల్లంఘ్య. అది ఏమి ఇక్కడ రెండు అన్నమాట. ఇంట్లో అయ్యగారు చెప్పారని కొన్ని చేయాలని ఇంకా ఆజ్ఞని పరిపాటించిన వాళ్ళు ఒకరు. కొంతమంది అందుకనే ఇద్దరు పరస్పరంగా వీరి చెప్పేది వినాలా, వారి చెప్పేది వినాలా అన్నాడు. అందుకే మంతనాత్ మంత్రి అన్నప్పుడు ఎలా చూడాలన్నాడు పురుషుడికి భార్యను. ఎలాగంటే ఒక మంత్రి, రాజు దగ్గర మంత్రి ఎలాగుంటాడో అలాగా పురుషుడు భార్య అని ఆ విధంగా మంత్రిగా ఉపయోగించుకోవాలట. అర్థమైందే? మంతనాతీత మంత్రి. ఎందుకు? ఆలోచనలో తన ఒక్క ఆలోచనే కాకుండా స్త్రీల భార్య ఆలోచన కూడా తీసుకుంటే కొంత కార్యనిర్వహణకి సమర్థమవుతుంటుంది. ఎందుకంటే అది శాస్త్రమే చెప్పింది, నీతి శాస్త్రంలోనే. మంతనాతీత మంత్రి. అటువంటి వీడు భార్యని మంత్రిలాగా ఓ పని ప్రారంభించడం. కొంతమంది చెప్పాలంటే పక్కోటి సిగ్గు, చెప్పనే చెప్పరు. అంతా అయిపోయిన తర్వాత అంతా పోయిన సంతనాడు. అర్థమైందా? అప్పుడు ఇక నిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష దేవి అని అప్పుడు మొక్కుతారు. అర్థమైందా? ఆ మొక్కను మొదలు మొక్కుంటే ఎలా ఉండవు, అలా చేయరు కొంతమంది. అర్థమైంది కదా? అది అలాగా. అదొక పాయింట్. రెండవ పాయింట్ ఏమిటి? ఇప్పుడు నితాంతం అజ్ఞా. అది భర్త ఆజ్ఞని ఉల్లంఘ్య, అది మీరి ఏమిటి? అనువర్తంతే. ఈ ప్రకారముగా ఎవరైతే వెళ్తూ ఉంటుంటారో అతిక్రమణం అంటే అతిక్రమించిపోతారు. ఆజ్ఞని పాలించకుండా ఇప్పుడు ఈ పని చేస్తే మంచిది, ఇప్పుడు ఈ పనే చేయను, నేను సాయంకాలం చేస్తానులే అన్నారు అనుకోండి. సరే, అది చేసేదో కాసేపు పోయి చేస్తామంటే గొడవ లేదు ఇంట్లోనూ.
అందుకని ఇంట్లో పరస్పరము సర్దుకుంటేనే ఇల్లు శాంతిగా ఉంటుంది. ఒకసారి ఆరు చెప్పింది వీరు చేయకపోతే తర్వాత వీరు చెప్పింది వారు చేయరు. నేను నీకన్నా తక్కువ, నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నేను చెప్పింది నేను. ఇవన్నీ ఏమైపోతుంది, కురుక్షేత్రానికి తోవైపోతాయి. అందుచేత ఈ స్థితిలో కూడా శాంతి అనేది మానవుడికి ఉండదు అని చెప్తూ ఉన్నారు. అదే కాదు, ఇంకా చెప్తున్నారు ఏమిటి అంటే, ఈ ప్రకారముగా స్వాజ్ఞానం ఉల్లంఘ్య వర్తతే యది శాంతి నభవతిని అధ్యాహారం చేసుకోవాలి. శాంతి అనేది ఉండదు. ఇంకా ఏమిటి, అది కాకుండా శత్రుహో అది శత్రుపి అధికతర. ఇంకెలా కనబడతారో తన మాట వినలేదు కాబట్టి వాడు మనకేమవుతాడు, శత్రువు అన్నమాట. శత్రువు కంటే అధికతర. ఎందుకంటే వాడు శత్రువు ఎక్కడో ఉంటాడు, ఎప్పుడో కనబడినప్పుడు ఒళ్ళుమంట. ఇప్పుడు నిత్యం ఇంట్లో ఉంటూ ఒకరిని చూస్తే ఒకరికి ఒళ్ళుమంట. పనులు పాటలు జరుగుతూనే ఉంటాయి, మంటలు ఎప్పుడు ఆడతాయి. అందుచేతే ఎప్పుడో ఒకసారి వాడు వచ్చినప్పుడు వాడి ముఖం చూస్తే అప్పుడు వాడి యాతకు వస్తే వాడి మీదకు ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఎందుకు చెప్పారంటే శత్రువు కంటే అధికతర. ఆ శత్రువు కంటే అధికమైన కోపం. అందుచేతనే ఆచార్యుల వారు అనేది ఏమిటి అంటే, ఇంటిలో కానీ ఏది కానీ పరస్పరం అన్నటువంటిది ప్రతి వారికి ఒక ప్రారంధం ఉంటుంది కాబట్టి ఆ ప్రారంధం సుఖాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని ఇవ్వచ్చు. ఇలాగ అర్థం చేసుకొని సుఖం వచ్చినప్పుడు ప్రారంధమైన సుఖం వచ్చింది, దుఃఖం వచ్చినప్పుడు కూడా సర్దుకుపోయినటువంటి స్థితి ఇంట్లో పరస్పరం ఉంటేనే శాంతి ఉంటుంది. కానీ ఎన్ని జన్మలకైనా అశాంతే అది. రెండోది, సర్దుకునే స్థితి ఎప్పుడు వస్తుంది, మామూలప్పుడు రాదు. అర్థమైంది కదా ఎన్నైనా. అందుకనే ఈ యొక్క విచారణ ఎవరికైతే ఈ వేదాంత విచారణ ఉంటుందో వాడికే సర్దుకునే పరిస్థితి వస్తుంది. లేనివాడికి సర్దుకునే పరిస్థితి రానే రాదు వాడికి. ఎందుకంటే శరీరం మిథ్య అన్నటువంటి విషయం వాడి జీవితంలో వాడికి అవగాహన ఉండదు. అర్థమైందా? శరీరం మిథ్య అనే విషయము వాడి జీవితంలో వాడికి అవగాహన రాదన్నమాట. ఇక శరీరం మిథ్య అనే విషయం రాకపోతే ఓర్చుకునే విషయము నభూతో నా భవిష్యత్తు. ఎప్పుడు శరీరం మిథ్య అన్న విషయం మనకు తెలుస్తూ ఉన్నదో అప్పుడే వాడికి ఓర్చుకొస్తారు. ఇంకేది నేను పట్టుకోవడం వస్తువు సత్యం కాదు కదా అన్నటువంటి విషయమో తగులుతుంది. అందుకనే ఇప్పుడు వస్తుంది. ఇవన్నీ దేనికోసం చెప్పడం అంటే, ఇల్లు గెలిచి రచ్చగలియమన్నాడు కదా, అర్థమైంది కదా. ఇటుకి ఇంట్లో తాను స్వయంగా వచ్చి ఇతరులకు నీతులు చెప్పడం ప్రారంభించమంటాడు. లేకపోతే పల్లెటూరి మీద బండ మీదకి వెళ్ళి నీతులు చెప్పడం కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ నీతిని పాటించేది ఉండదు అనమాట. అర్థమైంది కదా. అలా కథలాగే ఉంటుంది. ఆయన ఏం చేశాడో మీ అందరూ తెలిసిందే. 2 ముక్కలు చెప్పి వదులుతానని. అదే ఆయన మంచిగా ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు. భార్య కూడా ఉపన్యాసానికి వెళ్ళింది. సబ్జెక్ట్ ఏమిటి అంటే ఈరోజు అహింస పరమో ధర్మ. ఇది సబ్జెక్ట్ తెలిసిన కథే కాబట్టి 2 ముక్కలు అనమాట. అహింస పరమో ధర్మ అని చెప్పేశాడు ఉపన్యాసం. ఇక భార్య కూడా విన్నది ఉపన్యాసం, వినింది. అక్కడ చెప్పాడు ఆయన, ఏమిటయ్యా అంటే ఈ అహింస అంటే ఏ ప్రాణికి హింస చేయకూడదు, ఏ ప్రాణిని చంపకూడదు, ఏ ప్రాణిని చంపి కూడా మాంసాహారం తినకూడదు, అది కొనుక్కొని తిన్న ఇది చంపినట్టే ఇలా చెప్పేశాడు. ఇక భార్య ఏమనుకొని చెప్పండి, మాంసాహారం తినకూడదు కదా మనం అనుకుంది. అంతవరకు తింటూనే ఉంది. భర్త మాటలు భార్యకి ఏమిటి అంటే చాలా ప్రీతి కదా, అందుచేత ఈయన చెప్పిన మాట వేదం అనుకుంది. ఎవరు ఆవిడికి ఏం తెలుసు పాపం, లోక వ్యవహారం తెలియకపోయినా ఈ వ్యవహారం కొంచెం ఇవన్నీ ఉపన్యాసం పట్టి వచ్చింది. వచ్చి అయిపోయి ఉపన్యాసం నుంచి వచ్చి ఏం చేసింది, ఉన్నటువంటివి ఇంట్లో ఈ ఉపన్యాసకి వెళ్ళకముందు చెప్పాడు ఆయన. ఎవరు భర్త గారు, ఇవాళ ఏం కూర ఉండాలంటే మన ఇంట్లో ఎర్రకోడి ఉంది కదా, అది వంట చేసి పెట్టి అన్నాడు. అక్కడికి వెళ్ళి ఈ జన్మలో మనం కోడిని తింటే వచ్చే జన్మలో కోడి తిరిగి పురుగై పుడతామో అది మనం తినేస్తుంది అని చెప్పాడు.
ఈ రెండు పాపం గుర్తుపెట్టుకుంది ఎవరు? భార్య గారు. ఎందుకంటే కొంతమందికి ఆ విశ్వాసం ఉంటుంది పూర్వజన పుణ్యం వల్ల. ఇంటికి వెళ్ళి కోడి తింటే మనం కోడి తినే పురుగే పుట్టాలి కదా ఎందుకని ఆ 3 కోళ్ళు చక్కగా తాడులు తీసి పరిచింది బయట. వచ్చాడు. వచ్చిన తర్వాత వంకాయ కూర పెట్టింది. ఇప్పుడు ఏమైంది మరి? ఏం చేశాను? నేను చెప్పిన కాబట్టి నా యాజ్ఞను ధిక్కరించావు కదా అంటాడు. ఇంకేం చేయాలా? అర్థమైంది కదా. నేను మీ యాజ్ఞనే చేశాను. ఏమిటి? మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వండమన్నారు, నిజమే. అక్కడేం చెప్పారు? అది మీ ఆజ్ఞమా? అది ఎవడ ఆజ్ఞ చెప్పండి? ఎవరు? ఇది మీ ఆజ్ఞే, ఇది నా ఒక్కడే చెప్పింది. అక్కడ ఎంతమంది ఉన్నారు? 5,000 మంది జనం ఉన్నారు. మరి 5,000 మంది విన్నారా? అందులో నేను ఒకన్నా? మీరు చెప్పిన మాట మరి వినాలా వద్దా? పిచ్చిదానా, అది ఉపన్యాసాలు చెబుతాము, ఆ ఆజ్ఞ వేరు ఈ ఆజ్ఞ వేరు అంటాడు. అది ఉపన్యాసాల్లో పోతూనే ఉంటుంది దార ప్రవాహం. అది అంతా నువ్వు పట్టించుకోకూడదు. అలా కాదు, ఏదైనా ఒకటే. మీ నోటి నుంచి ఆజ్ఞ నాకు శిరసావహిస్తాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవడంలే. మళ్ళీ వండమన్నానా, ఇది ఏమైనా అటు ఇటు చేసిందే, మొత్తం ఈ ఊర్లో నా పరుగు పోతుంది. సరే నీకు దండం అని చెప్పేసాడు. ఎవరు? సర్దుకుంటే గొడవ లేదు, సర్దుకోకపోతే ఇప్పుడు పెద్ద తతంగం అయిపోద్ది. అర్థమైందే? సర్దుకోలేదా పక్కల్లో చెప్తుంది. మా ఆయన ఏంటంటే చెప్పిందోటి చేసిందోటి. అది మీరు కూడా అందులో అమ్మాయిలు పడిపోయారా అన్నది అనుకో, అయిపోయి గోవిందా. అందులోనికి ఇప్పుడు మొత్తం అంతా మీడియా వెళ్ళిపోతుంది, ప్రపంచం అంతా. అందుచేత ఈ ప్రకారముగా ఇక ఏం చేస్తాం, అలాగా ఆ ప్రకారముగా కొన్ని చూసుకోవాలి. అందుకనే ఆలోచించి ఆజ్ఞలు ఇస్తుండాలి. క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం జీవితం అనకూడదు. ఈ ప్రకారముగా శత్రుపి అధికతరా పరాభిలాషిన్యసోకిముత. ఇంకా ఇదే ఒక శత్రువులా కనబడుతుంది. ఇంకా ఈ ఇద్దరికి పరస్పరంగా ఇంకొకరితో అభిలాష ఉందనుకో, ఇంకేమైంది? ఇద్దరికి శత్రుత్వం అనేది ఇంట్లో పెరిగిపోతున్నది. ఇద్దరికి శత్రుత్వం పెరిగితే ఏమవుతుంది? ఆ శత్రుత్వం ఈయనైనా లేకుండా జయిస్తుంది, వారినైనా లేకుండా జయిస్తుంది లోకంలో. అందుచేత మొదలకే మోసం వస్తుంది. కాబట్టి ఇటువంటి భావాలని కొంచెం జాగ్రత్తగా ఉండమని ఆచార్యుల వారు ఈ ప్రకారంగా చెప్పుకొచ్చారు. ఇంతవరకు ఈ అందుకనే భగవంతుడు కూడా అసక్తిరనవిశ్వంగ పుత్రధార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వ నిష్టానిష్టోపత్తిషు అని అక్కడ చెప్పారు. ఇక ఇంతవరకు ఇందులోనూ ఇదొక ప్రకరణం అన్నమాట. రేపు ఇంకా ఇందులో అన్నమాట, అందులోనూ అంతర్గతం. ఇందులో ఇంకొక విషయాన్ని రేపు తీసుకుంటారు. ఈ ప్రకారముగా మరి ఈ యొక్క శాస్త్రము వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఉన్నదానితో సంతోషం. అర్థమైంది కదా? అది కాబట్టి ధర్మ పరిపాలన, ఎవరి ధర్మం వారు పరిపాలించినప్పుడు లోకంలో ఏ దుఃఖాలు ఉండవు. ఒకటి ఆ ధర్మ పరిపాలనప్పుడే ఇంట్లో వారికి దుఃఖాలు కలుగుతాయి. కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి రూపంతో తృప్తి పొందమని ఒక విషయం అన్నమాట. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా చెప్పినటువంటిది ఏదో పూర్వజన్మ ప్రారంభ విషయాత్తు మనకు ప్రాప్తమైన దానితో తృప్తి పొందిన వాడికి ఇంకా లోకంలో ఏనాడు లోటు ఉండదు. వాడికి శాంతి కుదురుతుంది. ఆ శాంతి ద్వారా వాడు తత్వజ్ఞానానికి తెలుసుకోవడానికి తగిన ప్రయత్నాలు కుదురుతాయనే విషయాన్ని వ్యక్తపరిచారు. అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ యొక్క అమ్మవారు అలాగనే ఆచార్యుల వారి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.